సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు నిధులని దర్శింపజేసే మంత్రాన్ని తెలియజేస్తున్నాను. చాలా పురాతనమైన విద్య ఇది. నిధుల గురించి రకరకాలుగా తిరుగుతూ బాధపడే వాళ్లకు ఈ మంత్రం అనేది ఎంతోగా ఉపయోగపడుతుంది. డిసెంబర్ 1కు ఆదివారం అమావాస్య రాబోతుంది కాబట్టి ఇలాంటి విద్యలను సాధనకు ఉపక్రమించవచ్చు. ఈ సాధన అత్యంత శీఘ్రంగా ఫలవంతమవుతుంది. దీన్ని గురుదీక్షగా తీసుకొని చేసుకుంటే ఫలితం అనేది తొందరగా రావడం జరుగుతుంది. ఎందుకంటే గురువు ఆ విద్య వస్తుందా, తనకి ప్రాప్తమవుతుందా కాదా అనేది చూసి ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి ఈ విద్యను గురువు ద్వారా తీసుకొని మాత్రమే చేసుకుంటే ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన దివ్య దృష్టిని చూపించే మంత్రం. బేతాళిని సాధన ఇది. బేతాళుడు బేతాళిని రెండు ఉంటాయి కాబట్టి నాగబేతాళిని ఈ మంత్రం అనేది చాలా పురాతనమైంది. ఈ మంత్రం వచ్చేసి ఓం నమో భగవతే రుద్రాయ మరాయ శిలిధూమనే నాగబేతాళిని స్వాహ. ఈ మంత్రం ఇలా ఉంది. దీన్ని 10,000 సార్లు చేస్తే సిద్ధవుతుంది. చాలా అద్భుతమైన రోజు ఆదివారం అమావాస్య రాబోతుంది కాబట్టి ఆ రోజు ఆ విద్యని గురుదీక్ష తీసుకొని మొదలు పెడితే అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. ఈ నిధుల విషయంలో ఎంతో ప్రయాసపడ్డ వాళ్లకు ఎంతో అద్భుతంగా ఈ విద్య అనేది వాళ్ళకు అద్భుతమైన దివ్యదృష్టిని కలిగించి వాళ్ళ కోరికలు నెరవేరుస్తుంది. కాబట్టి సాధక ప్రియులారా, మీరందరూ ఈ మంత్రాన్ని మీ దగ్గరలో ఉన్న గురువుల ద్వారా, సిద్ధి పొందిన గురువుల ద్వారా తీసుకోవచ్చు. లేదా నా దగ్గరికి వస్తే నేను మంత్రదీక్ష ఇచ్చి పంపించడం అనేది జరుగుతుంది. నేను ఈ మంత్రదీక్ష ఇచ్చినందుకు 10,116 అనేది తీసుకుంటాను. కాబట్టి మీరందరూ సాధకోత్తములారా, ఈ నిధులు నిక్షేపాల గురించి ఎవరెవరినో నమ్మేదానికంటే ఇలాంటి మంత్రాలను చేసుకొని స్వతసిద్ధంగా ఆ లబ్ధి పొందుతారు. కాబట్టి అందుకే ఈ మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. మీరందరూ దీన్ని గ్రహించి మీరు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేసి రాగలరు. ఆదివారం అమావాస్య రాబోతుంది కాబట్టి అద్భుతమైన రోజు సాధకులకు. ఆ రోజు మంత్రదీక్ష తీసుకొని ఆ రోజు నుంచి మంత్రాన్ని ప్రారంభిస్తే అనంతమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని రావాల్సిందిగా నా ప్రార్థన. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన.